సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి నాగేందర్ గౌడ్ శుక్రవారం ఉదయం ఆ వార్డులో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 2 సార్లు సర్పంచ్గా ఒకసారి ఎంపీటీసీగా చేసిన అనుభవం తనకు ఉందని, ఈసారి 17వ వార్డులో బీసీ జనరల్ రావడం, మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్ అవకాశం రావడంతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే అధిష్టాన వర్గం సీనియర్ గా అనుభవం ఉన్న నాకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ ఎంపీటీసీ సురభి సువర్ణ, అశోక్ గౌడ్, ఆంజనేయులు, సతీష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి నారాయణ, మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావడం జరిగింది. అందులో నా పేరు సురభి నాగేందర్ గౌడ్. నేను ఇక్కడ ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ. ఇక్కడ నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 17 వాళ్ళు మరి కాంటెస్ట్ చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ ప్రజలల్లో ఓట్లు గత 3 రోజుల నుంచి కూడా ప్రజలల్లో వెళ్తూ ఉన్నా. మరి ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ప్రజాప్రతినిధిగా ఈ వీరభద్ర నగర్లో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీములు కూడా ప్రజలకు మరి అందరికి కూడా ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మరి రాను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పివ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రజలకు ఇక్కడ మంచినీటి కొరత ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ నీటి కొరత తీరాలనే ఉద్దేశంతో ఒక సంపు, అదేవిధంగా ఇంకో ట్యాంక్ కూడా ఇక్కడ 17 వల్ల తప్పకుండా చేస్తానని కూడా వాగ్దానం చేస్తూ ఉన్నా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే ఇక్కడ 5కు 5 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మండలంలో కూడా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాబట్టి, బీసీ జనరల్ వచ్చింది కాబట్టి నాకు చైర్మన్ కూడా అవకాశం ఉంది కాబట్టి మరి అధిష్టాన వర్గము నిర్ణయించిన చైర్మన్ ఇస్తే కూడా మన మున్సిపల్ పరిధిలో అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నామో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. ఇంతకుముందు కూడా నేను 95 నుంచి ఇక్కడ సర్పంచ్ ఉన్నా. ప్రజలకు తెలుసు మనం చేసేది, ప్రజలకు అందుబాటులో ఉంటాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. మాకు ఇక్కడ కాట సీనన్న గారి మాకు అండదండలు ఉంటాయి. అదే విధంగా మాకు మా డిస్టిక్ మినిస్టరు దామోదర్ నరసింహ గారి అండదండలు ఉంటాయి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించాలని కూడా ఈ వీరభద్ర నగర్ గ్రామ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. దేవత్వం, ఆడసీనన్న నాయకత్వం, ఇలమ్మదన్న నాయకత్వం, నాగేందర్ గౌడ్ గారి నాయకత్వం, నాగేందర్ గౌడ్ గారి నాయకత్వం, నాగేందర్ గౌడ్ గారి నాయకత్వం. మామూలు చెప్పాము. సీరియల్ నెంబర్ 1 మండల్ నువ్వు కూడా నిలవాలి. ఇప్పట్లే టీవీలో పోతుంది. గుమ్మడిదల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అందులో భాగంగా వంతపల్లి గ్రామ పంచాయతీ పాత పంచాయతీ పరిధిలో మరి 5 వాళ్ళు రావడం జరిగింది. అందులో నా పేరు సురభి నాగేందర్ గౌడ్. నేను ఇక్కడ ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ. ఇక్కడ నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 17 వాళ్ళు మరి కాంటెస్ట్ చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ ప్రజలల్లో ఓట్లు గత 3 రోజుల నుంచి కూడా ప్రజలల్లో వెళ్తూ ఉన్నా. మరి ఎందుకంటే ఇంతకుముందు కూడా
నేను ప్రజాప్రతినిధిగా ఈ వీరభద్ర నగర్లో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీములు కూడా ప్రజలకు మరి అందరికి కూడా ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మరి రాను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పివ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రజలకు ఇక్కడ మంచినీటి కొరత ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ నీటి కొరత తీరాలనే ఉద్దేశంతో ఒక సంపు, అదేవిధంగా ఇంకో ట్యాంక్ కూడా ఇక్కడ 17వ వల్ల తప్పకుండా చేస్తానని కూడా వాగ్దానం చేస్తూ ఉన్నా. ఎలక్షన్